ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సుమారు 400 మంది యువకులు మహిళలు పార్టీలో చేరారు. మాజీ మంత్రి జోగు రామన్న వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువతకు 5,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే మోసం చేశారని, కమిషన్ల ప్రాజెక్టుల కోసమే సీఎం వద్ద హైడ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఐటీ టవర్, ఇంజనీరింగ్ కాలేజీలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెడలు ఉండాలా, కండువాలు అక్క ఓళ్ళు చేతులు పట్టుకోవద్దు. అందరు మెడల కండువాలు ఉండాలి దయచేసి. అందరూ ప్రవీణ్, శ్రీకాంత్, సాయి, ఇస్మాయిల్ ఖాన్, దేవన్న, మాస్, దాసు, అడేలు, విఠల్, ఆడలందరూ ఉంది. అమ్మ పెద్దమ్మ అక్క మీరందరూ అమ్మ ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అట్లా తయారు చేస్తున్నాం. నేను అడుగుతున్నా, జోగు రామన్న హిందూ మరణ ఇక్కడ ఉండదు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక హిందువు లేదా? మాకు ఒక భారతీయ జనతా పార్టీ హిందువులు ఎట్లా అనుకుంటారు? కేవలం మతం ముసుగులో, మతం పేరుతోటి మనని అందరినీ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుటుంబం, ఆ కుటుంబం ప్రలోభాల కొరకే, కుటుంబం బలం కాదని కొరకే ఇప్పుడు అంతా కుటుంబం పెరిగింది. ఎవరికి ఒక్కరి కార్యకర్తకు, ఒక నాయకుడికి, ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్ కు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచింది కదా. మరి హిందూ అన్న అభిమానంతో ఏ ఒక్క హిందూకి ఏం చేసిందని ఒకటి అడుగుతున్నా. నీ కుటుంబం తప్ప అంటే నీ కుటుంబమే హిందువులైతే మరి నీ కుటుంబానికి నువ్వు చేసుకుంటావా? మరి ఇంతమంది యువకులందరూ ఎలా మేము మళ్ళీ మోసపోయామని చెప్పి ఈ రోజు కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకొని 14 ఏళ్ళు శ్రీరామచంద్రుడు ఎట్లయితే వనవాసం అనుభవించిందో ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అట్లా